ఇష్టం కాదు నేను ఆడినైనా నాకు అలవాటు లేదు, నాకు దీనిలో జోలికి కూడా పోను, ఆ దానిలో చాలా డేంజర్. నేను ఆడినైనా నాకు అలవాటు లేదు, నాకు దీనిలో జోలికి కూడా పోను, ఆ దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి కాదు మనం చెడిపోవాల జీవితంలో ఆడతాడు కాదు మనం చెడిపోవాల జీవితంలో ఆడతామే ఆడల్లా నెక్కవనారి నెమ్మ జీవితంలో నెక్కవనారి నెమ్మ పెరుగుతే ఎట్లుంటుంది, నువ్వు ఎట్లా పెరిగినావు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాలచక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా, సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసి శివా శివా కర్రా, నువ్వు యాబాకలు వేసినావు ఈరోజు భారీ స్టార్ ఉంది రా చెప్తా. భారీ స్టార్ కొట్టినావు ఈరోజు. కూర్చో. ఆ బాబాకి కార్డ్స్ ఆడేది ఇష్టం అంట. ఇప్పుడే హోటల్ కూడా వేరే వాళ్ళు చెప్పినారు. కొత్తగా ఉంది. కార్డ్స్ అంటే ఆ బాబా మ్యాథ్స్ అయితే చాలా ఇష్టం అంట. బాబా మ్యాథ్స్ నేర్చుకునేది. మ్యాథ్స్ అంటే కార్డ్స్ లో 2, 4, 6, 8 అంకెలు ఉంటాయి కార్డ్స్ లో. అందుకు కార్డ్స్ ఆడేవాడు అంటే ఆ బాబాకి చాలా పిచ్చి అంట. కార్డ్స్ ఆడేవాడికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయని ఆ బాబా ఫీల్ అవుతుంది. అందుకు నీకు మంచి హింట్ ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు భారీగా వచ్చు కార్డ్స్ పిచ్చి భారీగా ఉంది. కార్డ్స్లో నువ్వు చాలా కోల్పోయినావు, అయినా దాన్ని విడిచిపెట్టడం లేదు. ఎంత సర్వనాశనం అయిపోయినా, కుటుంబాలు వెళ్ళిపోయినా కూడా నువ్వు అది మాత్రం విడిచిపెట్టవు అని నువ్వు అట్లుండు. నేనేమి నాకు అసలు అది అసేము, నాకు అసలు నచ్చదు, నాకు దాని గురించి తెలియదు అన్నట్టు నేనుంట. అంటే ఆ బాబా వర్షన్లో నువ్వు నచ్చుతావు. నీడేంది కార్డ్స్ ఆడేకి కూడా రాదు, ఆడనంటున్నాడు, చేత కాదంటున్నాడు అని చెప్పి నేను చీపైతాను అన్నట్లయితే. అందుకు ఎట్లా పోయినా నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి కూర్చుంటారంట వాళ్ళు 5 నిమిషాల్లో. కిందింటి పిల్లోడు చెప్పినాడు. అందుకు మనం అట్లా పోయి నేను అట్లా వస్తాను. నేను కిందింటి పిల్లోడు చెప్పినాడు, ఫోన్ చేసి అడిగితే ఇప్పుడు బయట బాల్కనీలో వచ్చి కూర్చుంటారంట. ఎవరో వాళ్ళ మేడం వచ్చిందంట కదా, కొత్త మేడం క్లాసెస్ చెప్పినాడు వాడు. నాకు తెలీదు మేడం ఎవరు తెలీదు, క్లాసెస్ ఆ పిల్లగాడు చెప్పినాడు మేడము. ఆ పాప ఇప్పుడు బాల్కనీలో కూర్చుంటారు. కిందటి పిల్ల టిఫిన్ మనం తినే చోటుకి వచ్చేది. వాడు కూడా నువ్వు చూసింటావు, అన్ని రింగుల జుట్టు ఉంటుంది, కర్రకుంటాడు. నువ్వు అనుకున్నావు లేదు. అందుకు నన్ను ఫోర్స్గా ఇడికి పిలుచుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి నేను ఎత్తి ఫోన్ కొడతాను, వాళ్ళు వినేది అట్లా. అర్థమైందా? ఆ పిల్లగాని చెప్తాను ఫోన్ పెట్టరా పోయి ఆడవాళ్ళు స్పీకర్ ఆన్ చేసి ఇన్ని అని. ఇంకా నువ్వు ఏమేమి బిల్డప్ ఇస్తావు నీ ఇష్టం. నాకేమి ఈ విషయంలో ఏమి చేత కాదు, నీకేమి ఈ విషయంలో ఆరితేరినావు. నుంచి నువ్వు రా అని సీరియస్గా నన్ను పిలుచుకొని రా. నువ్వు వాళ్ళు చూస్తారు, ఆ పిల్లలకి అందులో ఫోన్ కొడతా. రే బాబు ఆ ఫోన్ పెట్టు నువ్వు వాడా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆడ ఫోన్ వినిపి. నువ్వు ఊరికే స్పీకర్ ఆన్ చేసి ఆడ పెట్టే అంతే. శివా చెప్పినా పిల్లలు చెప్పిన పెడతాడంట అడిపోయి. ఇప్పుడు తీసుకో త్వరగా తీసుకో. నేను ఆడ కూర్చుంటా. ఆడికి వచ్చినాక ఏమి ఈడ కూర్చున్నావు అని నాకు ఆడదాం బట్టు ఈడే ఆడదాం అది అని చెప్పి నువ్వు షో చేయి. వాళ్ళు వచ్చి కూర్చుంటా టక్కని. నేను ఏదో చెట్లకు నీళ్లు పోసినట్లు కూర్చుంటా.
రారా వాళ్ళు త్వరగా వస్తారు. చెప్పినా వాడు స్పీకర్ ఆన్ చేసి పెడతాడు. ఏమేమిడా ఏ చెట్ల కాడ కూర్చున్నా చల్లగా ఉంటుంది, చెట్లకు నీళ్లు పోద్దామని అట్లే. ఏమి నీకు పని చెప్తాను, అట్లా మొక్కలకి ఇట్లా పొలాలు ఇట్లాంటివన్నీ కాదు నువ్వు. ఏం చేయాలా? జీవితం ఇంతేనా ఇంకా? చాలా ఉంది నా జీవితం. నేర్చుకోవాలా? ఏం నేర్చుకోవాలా? చెట్లకు నీళ్లు పోసేది మంచి. ఏ పడుకుంటావా? ఇంట్లో పడుకోబో. ఇంట్లో ఏం ఊరి పడుకునే కాదు, కిరా కొద్దిగా ముందు చేసుకోవచ్చు. కొద్దిగా ఏమే కూర్చో. ఏం చెప్పు. కొన్ని ఉంటాయి, కొన్ని ఆటలు గేమ్స్ అనేది ఉంటాయి. చిల్లరనాయలా బయట ఎవరైనా చూసినారంటే మనల్ని చెప్పులతో కొడతారు. ఏంటి మా ఇష్టం ఇది, అర్థమైందా? ఇష్టం కాదు. నేను ఆడినైనా నాకు అలవాటు లేదు, నాకు దీనిలో జోలికి కూడా పోను, ఆ దానిలో చాలా డేంజర్. నేను ఆడినైనా నాకు అలవాటు లేదు, నాకు దీనిలో జోలికి కూడా పోను, ఆ దానిలో చాలా డేంజర్. నన్ను మొక్కలు పెంచుకొని నా జీవితాన్ని ముక్కలు చేయాలని చూడొద్దు. నా జీవితాన్ని ముక్కలు చేయాలని చూడొద్దు. నీకు అర్థం కాలేదు, నీకు విషయం తెలుస్తున్నా. ఇది ఆడాల. ఎందుకు ఆడి నేర్చుకోవాలి ఫస్ట్. నేర్చుకోవాలి, నీ ఎట్లా నేర్చుకోవాలి తెలియదు. నేర్చుకోద్దనే నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇంట్రెస్ట్ లేవో నిన్ను నేర్పుతా, నువ్వు రా. ఎవరికైనా చెడగొట్టుకో, నన్ను నా జీవితాన్ని ఎందుకు నాశనం చెడగొట్టడు కాదు, మనం చెడిపోవాలా జీవితంలో. అర్థమైంది కాదు, మనం చెడిపోవాలా జీవితంలో. అర్థమైందా? ఎంత డబ్బులు పోగొట్టుకుంటావు నువ్వు ఇప్పుడు? నేను చాలా పోగొట్టుకుపోయినా, డబ్బులు లక్షలు పోయినా కూడా తగ్గను. ఫ్యామిలీకే దూరం అయ్యేసి ఛాన్స్ అయింది. మళ్ళీ ఫ్యామిలీని పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని దాన్ని మళ్ళా ముడతానంటే నువ్వు ఎంత అసలు కాదు. ఇది నేను ఆడన్నా, నువ్వు ఆడది కాదు, నువ్వు చెప్పేదినా. మనం ఆడల్లా నెక్కవనేది నెమ్మ జీవితంలా, నెక్కవనేది నెమ్మ జీవితం. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు అలవాటు ఉంది? పుట్టప్పుడు నుంచి ఆడుతున్నావు. పుట్టినప్పటి నుంచి ఒకసారి ఏమైనా సంపాదించుకున్నావు? మొత్తం పోగొట్టడమే. మొత్తం పోయింది. ఆయన విడిచిపెట్టావు. ఎన్ని జీవితాలు నాశనం చేస్తావు? నీ జీవితాలు నాశనం చేస్తేనే మనకు బుద్ధి ఉండాలి, అన్నీ వస్తాయి. అలవాటు అయితే ఏమొస్తుంది నీకు? దాంతో డబ్బులు పోగొట్టుకుంటే బుద్ధి వస్తుంది. బుద్ధి ఇప్పుడు వచ్చింది. బుద్ధి ఇప్పుడు కన్నా ఇంకా రెట్టింపు అవుతుంది. ఏంది బుద్ధి ఊరు మళ్ళా నాకు దీంట్లోకి ఇన్వాల్వ్ చేయొద్దు. నాకు ఇట్లాంటి విషయాలు నచ్చవు. నేను ఇట్లా దాని జోళ్ళకి పోను. నాదెందున్నా మొక్కలకి నీళ్లు పోయడము, జీవాలకి ఏదన్నా మూగ జీవాలకి దానిలకి దీనిలకి కొద్దిగా అన్నం పెట్టడము. అవన్నీ సాయం చేస్తా, అవన్నీ అవసరంలే. బొమ్మలు పెట్టుకో, అవి తినవా? నువ్వే పెడతావేమో. ఎవరు పెడతారు దానికి? నాకి మూగ జీవాలకి ఫుడ్ పెట్టే దాంట్లో ఆనందం దొరుకుతుంది. ఇట్లా మూగజీవి ఇట్లా చెట్లకి నీళ్లు పోయడంలో నాకు తృప్తి దొరుకుతుంది. నాకు ఈ జీవితానికి ఇది చాలు. నాకు దానిలో తీసపోద్దు, దానితో నాకు జీవితాన్ని నాశనం చేయొద్దు. నీ జీవితం నాశనం చేసుకుంటేనే నీకు చేయాల. నువ్వు ఏంది రోజు చెప్పేది నేర్చుకో. పట్ట ఇట్లా కలుపు. ఎట్లా అట్లా ఇంత అభిమానం. నాకు చేతులు వణుకుతాయి. నాకు చేతులు నువ్వు ఫోర్స్ చేసి నాకు నేర్పిద్దు. చెడగొట్టద్దు. నువ్వు చెడగొట్టాలా? పట్టుకెట్లా పట్టుకో. నాకు రాదురా. ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు? ఎంతమందికి నేర్పించినావు? లక్షలు చెప్పకూడదు. అంకెలు ఎంతమంది వీధి పాలైనారు, ఎంతమంది రోడ్డు పాలైనారు? నేను నేర్పించిన అందరూ అయినారు. నాకు వద్దురా. నాకు బాగున్నాను నేను. చెప్పింది ఏనన్నా మళ్ళా నేర్చుకో. ఏమి అవసరమా నీకేమన్నా? నాశనం అయిపోతాం రా. నువ్వు నాశనం కావాలని మనం లైఫ్ అనేది నాశనం చేసుకోవాలా. పట్టుకో చెప్తా. ఈ చేతి పట్టుకో. కొన్ని ఇట్లా పట్టుకోనా నువ్వు? ఎట్లా నాకు తెలియడం లేదు. ఇది తీసుకున్నావా? సగం తీసుకో. నేను నిజం చెప్తానా? ఆర్డర్ నేర్చుకోమని నాకు రాదు. దానిలో జోలికి పోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు సీరియస్ చెప్తాను. నువ్వు ఆడకపోయినావు అనుకో, ఏది మర్యాద చెడిపోతా చూడు. ఏ మనుషులు చంపేస్తారా ఏమైనా ఆడకపోతే? నేర్చుకోవాలంటే మళ్ళీ చెప్పింది ఊరినే
చూడు వింటానారా? ఎవరో వింటాండే వాళ్ళు ఆ స్పీకర్లు ఇంతసేపు పెట్టినాం వినింటారు మీరు ఈ పాటికి అందరూ చూసింటారు కూడా. నేను ఆడను దానిలో జోలుకు పోనన్నా కూడా కార్డ్స్ ఆడిచ్చి జీవితాలు నాశనం చేయాలని చెప్పి ఎట్లా కోరుకుంటారో మీరందరూ చూస్తూ ఉంటారు. నాకు తెలుసు ఎంత చిల్లర ఎదవా వీడు. కార్డ్స్ ఆడి పోగొట్టుకొని జీవితాలు నాశనమే, కుటుంబాలని దూరం చేసుకున్నా కూడా మారలేదు. ఇది ఇప్పటికైనా తెలుసుకోండి. వీని జీవితంలోకి ఎవరైనా వచ్చినా కూడా ఎంత ఇబ్బంది పాలవుతారో. మీ జీవితం కూడా నాశనం చేసుకుంటారు. వింటున్నారు అనుకుంటా మీరందరూ, వినే వాళ్ళందరూ ఖచ్చితంగా వినాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎవరో మేడం గారు కూడా ఉన్నారంట. మేడం గారు మీరన్నా వెనుక గడ్డి పెట్టండి దయచేసి, మీకు చెప్తున్నాను. నాకు ఇట్లా అలవాటు లేవు. చెట్లకు నీళ్లు పోయడం, జంతువులకు అన్నం పెట్టడం, ఇదే దీంట్లోనే నేను ఆనందం పొందుతున్నాను. నాకు అది ఏందో కూడా ఇంతవరకు చూడలేదు. దగ్గర నుంచి చూసేసరికి నాకు కొద్ది కళ్ళు తిరుగుతున్నాయి, చేతులు. మళ్ళీ టాపిక్ మార్చేదేంది? అసలు నీకు ఇట్లా అలవాటు ఎప్పుడు నుంచి ఉన్నాయి? ఎవడైనా కార్డ్స్ ఆడతారా? ఏ అమ్మాయికైనా నచ్చుతుందే? వింటారు వాళ్ళు. ఏ బజార్ మమ్మడా, చిల్లర మమ్మడా, నువ్వు అసలు రేపెట్టినది నువ్వు, మొదలు పెట్టినది నువ్వు. మంచి మంచి సాంప్రదాయ కుటుంబానికి సంబంధించిన ఆడపిల్లలు కూడా మనల్ని గమనిస్తా అంటారు. వాళ్ళకు కూడా తెలుస్తుంది సంప్రదాయంలో పెరిగితే ఎట్లుంటుంది, నువ్వు ఎట్లా పెరిగినావు అనేది. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్, అది ఆడుకో, నీ జీవితాన్ని నాశనం చేసుకో. మా జీవితాలు నాశనం చేయొద్దు. దీంతో ముడి పెట్టద్దు. మా జీవితాన్ని నాశనం చేయొద్దు. మా జీవితాలు ఎవరు మా జీవితాలని ఎవరో చూస్తున్న వాళ్ళు వింటున్నా. మా జీవితాలన్నిటి దయచేసి మీరు కలిపి మమ్మల్ని మాత్రం దీంట్లో నాశనం పట్టించద్దు. వాళ్ళు బాగుండాలా, నేను బాగుండాలా. వాళ్ళు బాగుండాలని చెప్పి నేను కోరుకుంటాను, నేను బాగుండాలని వాళ్ళు కోరుకుంటాను. మేమందరం ఒకటే మైండ్ సెట్లో ఉన్న వ్యక్తులము. ఎప్పటికైనా కలుస్తాము, ఎప్పటికైనా మంచిగా ఉండాలా, మేమంతా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఇట్లా చిల్లరగాలతో పరిచయాలు చేయము, మనుషుల్ని ఇట్లా వాళ్ళని దగ్గరికి కూడా రానిచ్చము. కార్డ్స్ ఆడుతున్నావు నువ్వు అంటే ఈ వయసులోనే చిన్నప్పటి నుంచి ఆడుతున్నాడంట. ఫ్యామిలీకి దూరమైన లక్షల డబ్బులు పోగొట్టుకున్నా కూడా మనిషిలో మార్పు రాలేదు. ఇంకా ఎవరు మార్పు తేలేరు. అర్థమైందా? నేను ఎట్లయితే మొక్కల పట్ల ప్రేమ చూపిస్తున్నానో అదే నా సహజ లక్షణం. వీడు మొక్కల పట్ల చూపిస్తున్న ప్రేమ వీని లక్షణం. మొక్కలు పెరిగితే గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది. ఈ మొక్కల జోలికి పోతే శ్వాస పోతుంది. సో శ్వాస పోయే వాళ్ళతో మీరు ఏమైనా కలుసుకుంటారో, లేదా మనం కలుసుకుందామో, మనం మంచిగుందామా అనేది ప్రకృతితో పెరుగుదామా, పేకటతో పడుకుందామా అనేది ఆలోచించుకోండి. ఇది నేను చెప్పదలుచుకుంది. ఎవరికైనా, మీకనే కాదు, ఎవరికైనా, ప్రజలకైనా, ఈ దేశంలో ఉన్న వాళ్ళకైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకైనా సరే, ప్రతి ఇంటింటికి గడపకి చెప్పదలుచుకుంది నేను ఇది. ప్రేమిద్దాము, పేకాటకు దూరం ఉందాము. అది నేను చెప్పగలదలుచుకుంది. నువ్వు మారవు, నీతో మాకు వద్దు, నేను మార్చే ఉద్దేశం కూడా మాకు లేదు. ఎందుకంటే నువ్వు చేయి దాటిపోయినావు. నీకు ముక్కలు చేతిలో ఉంటేనే నీకు జరుగుతుంది, ముక్కలు ఉంటేనే నువ్వు మనిషి అన్నట్లు ఫీల్ అవుతాను. మాకు ముక్కలు కాదు, మాకు మొక్కలు కావాలా. అది మొక్కల వల్ల నీడ వస్తుంది, మొక్కల వల్ల గాలి వస్తుంది. ఈ పేకాట మొక్కల వల్ల ఏమొస్తుందో అది నీకే తెలియాలి. సో దిస్ టైప్ ఆఫ్ పీపుల్, అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. డోంట్ డూ ఫ్రెండ్షిప్ విత్ దిస్ టైప్ ఆఫ్ పీపుల్. అర్థమవుతుంది అనుకోండి, మీకే అర్థమైంటుంది, నాకే అర్థమైంది. దుష్టుల్ని దూరంగా పెట్టాలని. అది ఏమని చెప్పాలనుకుంటున్నావా? ఏ బజార్ ముమ్మడ, చిల్లర బజార్ ముమ్మడ, పెట్టినది నువ్వే, గెలికినది నువ్వే, మొదలు పెట్టినది నువ్వే, నాకు చెప్పినది నువ్వే, ఎంత రమ్మని చెప్పినది నువ్వే, లైన్ పెట్టమని చెప్పినది నువ్వే, నన్ను దింపినది రంగంలోకి నువ్వే, నేను ఆడో ఉండే నా లోఫర్ ఉంటే పిలిచిండేది నువ్వే, నువ్వు కార్డ్స్ ఎట్లు ఆ బాబు చెప్పు ఇష్టమంటే చెప్పినది నువ్వే, పేకాట్లు నంబర్లు అంటే ఇష్టమని చెప్పినది నువ్వే, ఇవన్నీ చేసి నువ్వు బాగా వచ్చినావు కదరా. నాది వాయిస్ కట్ అయిపోయినాక ఎందుకంటే వీడు ఏందో అవుతున్నాడు. కిందకు వచ్చినావమ్మా తమ్ముడు, నువ్వు ఇంట్లో ఉండు. వాళ్ళు విన్నారంతా, నువ్వు కూడా వేసినావా 2-3 మంచి డైలాగులు నా గురించి. అది ఏంటంటే నేను దానిలో జోలు దాని జీవితాలు ఇంతవరకు ముట్టలేదు. సరే నువ్వు భోజనం చేసి పండుకోమ్మా. మళ్ళా నేను ఏదో అప్పుడప్పుడు
చిల్లర బజార్ ఆడాడుతూ గుట్ల మూడా నువ్వు చెడగొడతానవు అయిపోయిందిలే, ప్రతి విషయంలో దూరుతానవు అసలుకి అయిపోయిందిలే. ఏందైపోయింది వాళ్ళు చుంటే ఇన్ని పోతే ఓన్లే అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ బాల్కనీలోంచి లోపలికి వెళ్ళిపోయినారంట వాళ్ళు. చూపెడతాను ఫోన్ చేస్తాను ఏం ఎట్లా ఏంటి పెడతాను గుట్ల మూడని కొన్ని ఏ తప్పు చేస్తారు ఏ తెస్తావా ఇన్నోళ్ళ మొత్తం జనం అంతా బజార్ ముమ్మడం వల్ల చిల్లర చేసుకుంటాను నువ్వు నేను బయటికి పోయేస్తాను. ఏడిపోయావు చెట్లకు నీళ్ళు పోసేది ఆడ ఊరవతల 11 కిలోమీటర్ల ఆ పక్క చిన్న చెట్టు పెరుగుతుందంట, దానికి నీళ్లు పోసేస్తాను. శుద్ధ పూజ మాట మాట్లాడు ఈడు ఉండేదానికి సార్ కానీ మళ్ళీ ఆడేడ మొక్కలుండే పోసాను మళ్ళీ చిన్న మొక్క అదే మరి ఈ రోజు మొక్కే రేపు మాన్ అవుతుంది, అర్థమైందే. ఇప్పుడు నీకు మొక్క పెట్టినాడా అది మానగా మారి నీ గురించి అభిప్రాయాలు మారుతాయి. ఇలాంటి శాపనార్థాలు నాకేం ఎందుకు కూడా పీకలేవులే కానీ నీ పని చూసుకుని బయటికి పోయేది పని. దయచేసి నాని ఇంకోటి దయచేసి కార్డ్స్ అని కానీ ఇట్లాంటి చిల్లర యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మానుకో, అర్థమైందే. దూరం ఉండు. నువ్వు శుద్ధ పూజ మాట నాకు చెప్పద్దు మళ్ళా. హలో హలో ఏ యూజ్లెస్ ఫెలో ప్లీజ్ ఈ కాలనీ నుంచి వెళ్ళిపోతావా నువ్వు? హలో శ్యామల, ఈ కాలనీ నుంచి వెళ్ళిపోతావా నువ్వు ప్లీజ్? మీరు చెప్పేది ఉన్నది నాకు. 10th క్లాస్ బి సెక్షన్ స్టూడెంట్స్ ఉంటున్న కాలనీలో నువ్వు ఉండద్దు ప్లీజ్. మీరు చెప్పింది అర్థం చేసుకోండి. శ్యామల ఒక్కసారి చెప్తే అది అసలు ఈ కాలనీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? బయటకు వచ్చి కార్డ్స్ ఆడుతున్నావు నువ్వు అంత చీప్ గా. ఇది నాకు యాక్చువల్లీ ఇది అలవాటు లేదండి. ఇది యువర్ మౌత్. ఇది నాకు బి సెక్షన్ గర్ల్. మీరు బి సెక్షనే. మీరు 10th మీరు 5 సార్లు చదివి అక్కడ కూర్చున్నా నాకు తెలిసిందే. నాకు మీకు అర్థం కాలేదు. ఆయన చెప్పాడు చూస్తున్నావు నువ్వు. బి సెక్షన్ క్లాస్ బి సెక్షన్ అమ్మాయి శ్యామల అపార్ట్మెంట్ ముందర మీరు కార్డ్స్ ఆడతారా? మీకు ఇష్టం అన్నారు. మేడం ప్లీజ్ యూ క్యారీ ఆన్. మేడం ప్లీజ్ యూ టాక్ విత్ హిమ్. ప్లీజ్ శ్యామల గారు మీకు ఇష్టం అన్నాడు. మీకు ఇష్టం అంటా ఏ బజార్ ముండగానా లోపల పోయి అక్కడ ఎక్కడైనా ఊరవతల్లోనా ఏడో చెరువుల కాడు ఏడో పోయి ఉంటున్నా మెండగాలతో వేడుకోపో కార్డ్స్. ఏ లోపల రమ్ముండా రేపడతానా సమర్థనా నువ్వు మధ్య ఫోన్ వేడి బిక్కుంటే లోపడతానా బాబుకి ఏ బాబు ఇష్టం లేదురా చెప్పుతా పడతా. నువ్వెవరో చెప్పాక మధ్య ఇష్టం లేదని. ఏ నేను మేడం రా. ఏ నువ్వు ఏదైనా ఇంత చీప్ గా ఏ మారవరా నువ్వుగా. చిల్లర అలవాట్లే నీకే. నువ్వేం తక్కువ పదిగింది. నువ్వు అన్ని వేసి వచ్చి అసలు చాలా మారిపోయాను రా. నేను ఉంచుకున్నాడు వాడు ఏమన్నా నీకు సీట్ ఇచ్చడానికి స్కూల్లో. ఏ నేను ఉంచుకోకపోతే నువ్వు ఉంచుకుంటావు అవన్నీ. ఏ చెప్పుకోనా పైకారు అట్లాంటి అంటే పైకారు ముండ లోపల ఆడుతున్నాడు. ఇస్పెటాడే సిగ్గు లేదా ఎదవా? ఏ నా ఇష్టమే ఆడతానే. ఏం బిక్కుంటావా? ఏం చేస్తావు? నీతో ఏమైతే నువ్వు ఆడతావా? సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు? అది కూడా బి సెక్షన్ అమ్మాయితో నువ్వు అంత ఓపెన్ గా లేస్తావు. ఇప్పుడు మీరు నాకు అసలు క్లాస్ అనేది తెలియదండి. అసలు ఎలా చేయలేదు అసలు ముట్టుకోవడమే తెలియదండి. అతను ఎందుకు చెడగొడుతున్నావు? అసలు అతనే ఫోర్స్ చేశాడు. అతనే కొట్టాడు. ఊరందరినీ చెడగొట్టేవాడే. ఎన్ని ఊర్లని ఎన్ని కొంపల్ని కూల్చొచ్చినాడో ఇటుకి. పోకుండదానా నాకు ఈ కన్న బూతులు వస్తాయి పక్కన ఉంది. ఏం బతుకురాది? ఏ లోపడదానా నీదే బతుకు. చెక్కు నువ్వు చెక్కు ఫస్ట్. నీదంత బతుకో. నువ్వు ఎట్లా బతికిందా నువ్వు ఏ ఏంటండి మీరు అసలు ఎందుకు ఇలా? బి సెక్షన్ అమ్మాయితో మీరు అసలు హౌస్ బి సెక్షన్ అమ్మాయి హౌస్ అక్కడ ఉందంటేనే మీరు చాలా
పొలైట్ గా ప్లెజెంట్ గా ఉండాలి కదా. మేడం గారా మాట్లాడేది? హలో, శ్యామల బి సెక్షన్ శ్యామల మాట్లాడుతున్నాను. వాయిస్ కూడా ఐ యు నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ మై వాయిస్? శ్యామల గారు, నేను అసలు ఆ ప్యాకాటే తెలియదు, ఏమీ తెలియదు. కాదు, పండుకునే రకం అని కూడా తెలుసురా. ఏ దేవర్సుందా కన్నా నాకు మన మెనగలు మాట్లాడా. నువ్వు ఎక్కువ మాట్లాడుతావు. నువ్వు తాగే 90 మున్నవి నువ్వు పబ్బులు తిరిగా అవన్నీ తిరిగా అన్నీ హలో ఏ చిల్లరతో ఎందుకు మాట్లాడుతున్నావు? గెట్ ఇన్ టు యువర్ హౌస్. చెప్పుతా వస్తా దేవర్సు ఉండదనా, సన్నాసి ఉండదనా, మధ్య అమ్ముకునేవాడు. ఏ నువ్వు మళ్ళా నువ్వు అమ్ముకుంటావు చూడు దేవర్సన, మళ్ళా కన్న బూతులు వస్తున్నాయి నోట్లో. పెట్టే లోపల జరమంటే ఫోన్ అసలు నువ్వు వెంటి ముట్టుకున్నావో